హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ అయితే ఆఫ్టర్‌నూన్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి. ఇదైతే నైట్ చేసేసుకున్న నెయ్యినైతే బాక్స్‌లో పెట్టేసుకున్నాను. ఇంకా ఈరోజైతే కొంచెం క్లీనింగ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. అందుకే ఫాస్ట్‌గా పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఈ ర్యాక్‌లో ఉన్నవి మొత్తం డస్ట్ పట్టేసినవి. అందుకే వీటినైతే ఒకసారి వాష్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకైతే బ్రొకోలీ కర్రీ అయితే చేసేస్తున్నాను. బ్రొకోలీ అయితే చాలా మంచిది హెల్త్‌కి. అప్పుడప్పుడు ఇట్లాంటి కర్రీస్‌ని కూడా చేసేసుకుంటే మన హెల్త్‌ని కూడా కొంచెం పట్టించుకున్నట్టు అవుతుంది. ఎప్పుడు ఒకే కర్రీస్ కాకుండా కొంచెం హెల్త్‌కి యూజ్ అయ్యేవి కూడా తింటే మంచిది కదా! బ్రొకోలీ అయితే మనము సలాడ్స్ లాగా తీసుకుంటే ఇంకా బావుంటదంట. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకసారయితే చేసేయాలి. కాలీఫ్లవరు, క్యాబేజీ కంటే బ్రొకోలీ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒకసారయితే ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. వీటినైతే సన్నంగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇందులో కొద్దిగా హాట్ వాటర్‌నైతే వేసేసుకుంటే ఏమైనా పురుగులు ఉంటే చచ్చిపోతాయి. కొంచెం హాట్ వాటర్ ఎక్కువగా ఉంచేసుకొని అందులో వేసేసుకోవాలి. వెంటనే చచ్చిపోతాయి. కర్రీ అయితే ఆల్రెడీ నేను చాలా సార్లు చూపిచ్చాను. అందుకే అంత క్లియర్‌గా ఏమీ చూపియట్లేదు. ఇప్పుడున్న జనరేషన్‌లో అయితే చాలా చిన్న ఏజ్‌లోనే చాలా పెద్ద హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. అది మన ఫుడ్‌ని బట్టి, ఇంకా మనమున్న సిట్యుయేషన్‌ని బట్టి అయితే అలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. ఒకప్పుడైతే చాలా హ్యాపీగా ఉండేది లైఫు. అందరితో మాట్లాడుతూ, సరదాగా ఉంటూ, ఏదైనా షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళము. కానీ ఇప్పుడేంటంటే ఎవరింట్లో వాళ్ళు ఉండడము, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవే అనుకోని బాధపడము. దానివల్ల డిప్రెషన్ అనేది ఎక్కువైపోతుంది. మనము డిప్రెషన్‌లో ఉంటే సరిగ్గా ఫుడ్ మీద కాన్సంట్రేషన్ చేయము. ఇంకా పనుల మీద చేసేయము. అందుకే దానికి డిప్రెషన్ తగ్గాలంటే మనము ఫస్ట్ చేయాల్సింది ఆహ్, డైలీ ఎక్సర్సైజ్ చేసేసుకోవాలి. ఇంకా వాకింగ్, కొంచెం డైట్ ఫుడ్ ఫాలో అవుతూ మన హెల్త్‌ని మనము కాపాడుకోవాలి. డైలీ కాసేపైనా మెడిటేషన్ చేసేసుకుంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. దానివల్ల డిప్రెషన్‌లోకి వెళ్ళము. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ డే అయితే ఫుడ్ దానితో పాటు మనం ఫుడ్‌ని కూడా కొంచెం మంచిగా తీసేసుకుంటే హెల్త్ చాలా బావుంటుంది అని నా ఫీలింగ్. ఇంకా మనకు మూడ్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడైతే ఇంట్లో ఏదైనా చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటూ దాన్ని మర్చిపోవడం బెటరు. ఎందుకంటే మనం అలానే కూర్చొనుంటే ఇంకా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాం కాబట్టి చిన్న చిన్న వర్క్స్‌ని చేసేసుకుంటూ మన లైఫ్‌ని హ్యాపీగా గడపడం నేర్చుకోవాలి. ఇక్కడైతే నేను మనీ ప్లాంట్‌లో ఉన్న వాటర్ అయితే తీసేస్తున్నాను. చాలా రోజులైంది వాటర్ తీసేయక. చాలా మొత్తం వాటర్ అన్నీ ఇంకిపోయాయన్నట్టు. నాకైతే చెట్లను పెంచుకోవడం అంటే చాలా ఇష్టము. కానీ ఇక్కడున్న ప్లేస్‌లో అంత పెంచుకునే అంత లేదు. బాల్కనీలో తప్ప ఎక్కడ పెట్టుకోరాదు. ఇదైతే ఒకటి మొక్కను తీసుకొస్తే నర్సరీ నుండి మొత్తం ఎండిపోయిందసలు. అక్కడ చాలా ఫ్రెష్‌గా ఉండే మొక్క. కానీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టేసరికి మొత్తం ఫంగస్ అయితే వచ్చేసింది. ఫంగస్ వచ్చేసి ఎండిపోయింది. అందుకే దీన్ని మొత్తం క్లియర్ చేసేసి మట్టి ఒకసారి గుల్లగా చేసేసుకొని ఏదైనా ప్లాంట్ అయితే పెట్టుకోవాలని ఇదైతే చేసేసుకున్నాను. మనము ప్లాంట్స్ చూస్తూ ఉంటే మైండ్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఏదైనా బాధగా అనిపించినా కూడా మర్చిపోతాము. ఎందుకో మొక్కలతోని మాట్లాడుతున్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. అందుకే నాకు చెట్లను పెంచుకోవడం అంటే చాలా ఇష్టము. అవి గ్రీనరీగా ఉంటే చాలా అందంగా ఉంటాయి. ఇంకా మన మైండ్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఇక్కడైతే ఈ చెట్టునైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు బాల్కనీ మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. సమ్మర్ వచ్చేసింది కదా! మొక్కలు కూడా తొందరగా ఎండిపోతూ ఉంటాయి. అందుకే వాటర్‌నైతే కొంచెం ఫాస్ట్‌గా పట్టేసుకోవాలి. అండ్ డైలీ పట్టేసుకుంటే చాలా ఫ్రెష్‌గా ఉంటాయి.
మనీ ప్లాంట్‌కి అయితే ఆకుల మీద పడితే చాలా హెల్తీగా ఉంటుంది. మొక్క అయితే చాలా గ్రీనరీగా కనిపిస్తుంది. ఇవి పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి బ్రొకోలీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనము ఏదైనా పని చేస్తూ ఉంటే ఒకే పని కాకుండా దానితో పాటు ఇంకో పనులు కూడా చేసేసుకుంటే ఫాస్ట్‌గా అయిపోతాయి. కర్రీ అయిపోయిన తర్వాతనైతే ఈ స్టాండ్‌ని మొత్తం క్లీన్ చేసేసుకుంటా అన్నాను కదా! వాటినైతే క్లియర్ చేస్తున్నాను. ఇందులో అన్నీ తీసేసుకొని స్టాండ్‌నైతే ఒకసారి క్లీన్ చేసేసుకొని పెట్టేసుకొని ఆరిన తర్వాతనైతే మళ్ళీ నీట్‌గా సర్దేసుకుంటాను. మైండ్ ప్రశాంతంగా ఉండాలంటే ఇల్లు కూడా కొంచెం నీట్‌గా ఉండాలి. మనకు ఇల్లు నీట్‌గా లేకున్నా మైండ్ మొత్తం దాని మీదనే పడుతుంది. అందుకే ఇల్లు ఎప్పుడు నీట్‌గా పెట్టేసుకుంటే మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ప్రశాంతంగా ఉంటేనే ఇంట్లో పనులన్నీ ప్రశాంతంగా చేసేసుకోవచ్చు కాబట్టి మన మైండ్‌ని మనము చూసేసుకోవాలి. ఇక్కడైతే పేపర్స్ అన్నీ తీసేసాను. వీటినైతే క్లీన్ చేయక చాలా రోజులవుతుంది. చూడండి ఎంత నల్లగా అయిపోయాయో. చాలా డేస్ నుండైతే అనుకుంటున్నాను క్లీన్ చేయడానికి. ఈరోజైతే ఏదో ఒకలాగా చేసేద్దామనేసి పనులన్నీ అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పేసేయండి. సేవింగ్ ఐడియాసా? ఇంకా మోటివేషన్ వ్లాగ్సా? డైలీ వ్లాగ్సా? చెప్పేసేయండి. ఇక్కడైతే ఒకసారైతే మంచిగా స్క్రబ్బర్‌తోని క్లీన్ చేసేస్తే దాని మీద ఏమన్నా చిలుములాగా వస్తే పోతుంది. మనము స్టీల్ ర్యాక్ కాబట్టి చిలుము వస్తే తుప్పు పడితే పాడైపోతుంది కాబట్టి స్టీల్ స్క్రబ్బర్‌తోని క్లీన్ చేసేసుకుంటే చాలా ఫాస్ట్‌గా క్లీన్ అయిపోతుంది. ఇది క్లీన్ చేసుకున్న తర్వాత కాసేపు ఆరిన తర్వాత అందులో పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే గ్లాసెస్ అన్నీ క్లీన్ చేసేసుకుంటాను. ఇంట్లో అయితే గ్లాస్ ఐటెమ్‌లు చాలానే ఉన్నాయి. కానీ అవన్నీ అయితే నేను బయట పెట్టేసుకోలేదు. వీటి మీద డస్ట్ పడితే ఈజీగా కనిపిస్తుంది. చాలా తొందరగా పాడైపోతూ ఉంటాయి. ఇంకా అందుకనేసి మిగతావన్నిటినైతే బాక్స్‌లో పెట్టేసుకున్నాను. ఇవైతే డైలీ వాడుకునేవి. అందుకే వీటినైతే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. మనం ఇంట్లో డైలీ తుడుచుకొని పెట్టుకున్నా సరే డీప్ క్లీన్ చేయకపోతే మాత్రం నీట్‌గా అస్సలుండవు. ఎంతో కొంత డస్ట్ అయితే డైలీ పడుతుంది కాబట్టి అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఇంకా మనం ఎంత డోర్స్ క్లోజ్ చేసుకొని పెట్టేసుకున్నా డస్ట్ అనేది కంపల్సరీ పడుతుంది. ఇంకా బాక్సెస్ మీద డస్ట్ అయితే తుడుచుకొని పెట్టేసుకుంటాను. ఇందులో అన్నీ ఫీల్ చేసుకున్నవే ఉన్నాయి కాబట్టి జస్ట్ క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇవి నేను ఎప్పటికప్పుడే అయిపోయిన కొద్దీ క్లీన్ చేసుకుంటా కాబట్టి జస్ట్ తుడుచుకొని పెట్టేసుకుంటున్నాను. ఇవి క్లీన్ చేసిన తర్వాతనైతే ఈవినింగ్ అయితే పకోడీ చేద్దామనేసి అనుకుంటున్నాను. ఈవినింగ్ అయితే ఏదో ఒకటి చేసి పెడతాను కాబట్టి ఈరోజైతే పకోడీ అయితే చేసేసుకుంటున్నాను. వైట్ ఆనియన్స్‌తో చాలా బావుంటుంది. మేమైతే ఎప్పుడు వైట్ ఆనియన్సే యూజ్ చేస్తాము. రెడ్‌వి ఎక్కువ అయితే వాడుకోము. ఇవైతే మేము ఊర్లో నుండి తెచ్చుకుంటాము. ఇటు సైడ్ అయితే ఎక్కువగా వైట్ ఆనియన్స్ ఉండవు కాబట్టి అక్కడి నుండి అయితే తెచ్చేసుకుంటాము. పకోడీ చేయడానికైతే సన్నంగా కట్ చేసుకున్నాను. సన్నం కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. టేస్ట్ చాలా బావుంటుంది. నాకైతే గట్టి పకోడీ అంటేనే చాలా ఇష్టము. మనము వెంటనే చేసిన వెంటనే తింటే చాలా మంచిగుంటుంది క్రిస్పీగా. ఇదైతే పిండైతే జల్లించుకుంటున్నాను. పకోడీ చేయడానికి మనము వాటర్ ఎక్కువగా యాడ్ చేయొద్దు. అప్పుడే మనకి పకోడీ అనేది మంచిగా ఉంటుంది క్రిస్పీగా. ఫస్ట్ అయితే ఆనియన్‌లో ఉన్న వాటర్‌తోనే ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకొని కలుపుకుంటే అందులో వాటర్ ఏమైనా అవసరమైతే మాత్రమే వేయాలి. లేకపోతే అస్సలు వేయొద్దు. వాటర్ వేస్తే మొత్తం అసలు పకోడీ టేస్టీగా ఉండదు. క్రిస్పీగా అయితే అస్సలు ఉండదు. ఈవినింగ్ అవ్వగానే ఏదో ఒకటి చేసి పెట్టడం అయితే అలవాటయింది. ఇంకా బాబు కూడా ఏదో ఒక స్నాక్ అయితే అడుగుతాడు.
ఈరోజైతే పకోడీ చేసిన చాలా బాగొచ్చింది టేస్ట్. ఇంకా క్రిస్పీగా బావుంటుంది. వెంటనే తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజైతే వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు ఎవరైనా నా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే ప్లీజ్ ఒకసారి చెక్ చేసి చూడండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.